మేడం సుమిత్రాదేవి గారు, మీరు అంటే స్పాట్కి అతి దగ్గరలో ఉన్నారు, జరగడానికి స్పాట్కి చాలా దగ్గరలో ఉన్నారు, మీరు కళ్ళారా చూశారు. అసలు నిజంగా అటువంటి ఘటన జరుగుతుందంటే మీరు చాలా ఏళ్ళుగా ప్రతి సంవత్సరం ఇటువంటి టూర్స్ వాళ్ళతో కలిపి వెళ్తుంటారు, అసలు ఇటువంటి చేదు అనుభవం మీకు ఎదురవుద్దని ఎప్పుడైనా అనుకున్నారు? అసలు కళ్ళలో కూడా ఇలాంటిది ఊహించమండి, ఊహించిన సంఘటనే ఇది మాత్రం. ఎందుకంటే మేము ఇంతకుముందు చాలా ఊర్లు వెళ్ళాము, ఎంతో సరదాగా వెళ్ళాము వచ్చాము అండి. ఇది కూడా ఈ జర్నీ కూడా 18th నుండి మాకు చాలా సరదాగా అయిందండి. మంచి వాతావరణం, ఐస్ చుట్టూ చూస్తే ఎంత మంచి ప్రకృతో తెలియదండి. చాలా బాగా మేము అన్నీ ఎంజాయ్ చేసామండి. ఎక్కడ శ్రమ అనిపించలేదు. యాక్చువల్గా నాకు నీ పెయిన్ ఉంది, అయినా కూడా నేను బాగానే తిరగగలిగాను. ఆయన బాగా ఎంకరేజ్ చేస్తారండి. ఇప్పుడు చూడకపోతే ఇంకా మనం వెళ్ళలేమమ్మా, రావాలి, చూడాలి, అన్నీ తిరగాలి, మన దేశంలో ఏముందో మనం చూడకపోతే ఎలాగని బాగా ఎంకరేజ్ చేసి తీసుకెళ్తారండి ఆయన. కానీ ఈ కొండ మాత్రం ఎక్కటం చాలా, అలాంటి దారి మరి ఊహించలేదు. మీరు అత్యంత దగ్గరలో చూశారు కదా ఆయన కాల్చడాన్ని, అంటే అసలు అటువంటి భయానక దృశ్యాలు చూసిన తర్వాత మీరు మరి ఇంకేంటి మాట్లాడతామండి అలాంటివి చూసినాక. అంటే మాకు అసలు వాడు అంత దగ్గరకు వచ్చాడని మేము అసలు ఊహించలేకపోయామండి. మేము ఎంత కష్టపడినట్టు ఉంది, వాడు ఒక సెకండ్లో మా ముందుకు వచ్చేసాడంటే ఇంకా అది నేను ఎలా వర్ణించాలో నాకు తెలియదండి. నాకు మౌలి గారు అయితే అక్కడ ఆడు కూర్చో అన్న మాట మాకు వినబడిందండి. వినబడినాక మరి నేను తిరగలేదండి అటువైపు, ఆడివైపు కూడా నేను పైకెత్తి చూడలేదు. కానీ వాడు పోలీసు డ్రెస్తో కనబడ్డాడండి. వాళ్ళేమి ఇంకేదో డ్రెస్తో రాలా, పోలీసులు ఎలా వస్తారు వాడు అలాగే వచ్చాడు. మొత్తం ఎంతమంది మేడం అంటే ఆ గ్రౌండ్లో పర్యాటకులు ఎంతమంది ఉంటారు? 400-500 వరకు ఉంటారండి. చాలా పెద్ద గ్రౌండ్ కదండి. అందరూ ఒక్కొక్క దగ్గర స్ప్రెడ్ అయ్యారు, గేముల్లో ఉన్నారు, ఫోటో షూట్స్ అవుతున్నాయి. యాక్చువల్గా మౌలి గారు కూడా కింద నుండి ఒక ఫోటోగ్రాఫర్ని తీసుకొచ్చారండి మాతో పాటు. గుర్రాల మీద మేము కూర్చున్నాక మధ్య మధ్యలో మంచి ప్లేసుల్లో వాడు ఫోటోలు తీస్తూ ఉన్నాడు. పైకి వచ్చిన వెంటనే కూడా ఇక్కడ ఉండండి ఫోటో తీస్తా అన్నాడు. లేదు మేము టాయిలెట్స్కి వెళ్ళాలని వాడికి మరి మేము టైం ఇవ్వలేదండి. ఆ టైం ఇవ్వకపోవడం మాకు భగవంతుడు మాకు అవకాశం ఇచ్చారండి బ్రతకడానికి, లేకపోతే మేము అందరం ఇంకా. ఇది ఒక ఎత్తు అయితే ఆయన చనిపోయిన తర్వాత ఆయన భార్య కూడా ఈ విషయాన్ని ఈ యొక్క ఘటనని చెప్పకుండా మీరు వైజాగ్ వరకు తీసుకురావడం అనేది చాలా పెద్ద టాస్క్. దాన్ని ఎట్లా మేనేజ్ చేయగలిగారు మీరు? అంటే ఆయనకి బాగాలేదు, చాలా సీరియస్గా ఉంది, చాలా బ్లడ్ పోయింది, హాస్పిటల్లో ఉన్నారు. ఆయనకి హెల్ప్గా మా హస్బెండ్ ఈయన ఉన్నారు, ఆయన ఉంచుతున్నాము. మనం ఇక్కడ ఉండకూడదని పోలీసులు చెప్తున్నారు, ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ వెంటనే పంపించేస్తున్నారు వాళ్ళు, కాబట్టి మనం వెళ్ళిపోవాలి, మనం వెయిట్ చేయడానికి ఇక్కడ లేదు అని చెప్పి ఆవిడని తీసుకొచ్చేస్తున్నామండి. ఢిల్లీ వరకు ఆవిడ ఏం అవ్వదు కదా, ఏం పర్వాలేదు కదా, ఆయనకు బాగానే ఉంటుంది కదా, తగ్గిపోద్ది కదా అలా అడుగుతున్నారండి. ఆవిడ ఏం కాదు, అందరికీ దేవుడికి అదే ప్రార్థన చేద్దాం, ఏం కాదు ఏం కాదని ఆవిడ అలాగ ధైర్యం చెప్పి తీసుకొచ్చా. మాకైతే ఆ నైట్ చెప్పేశారండి వీళ్ళు, మాకు తెలిసింది. కానీ మేము మరి దాన్ని అలాగా కంట్రోల్ చేసుకుని ఇంకా లేదండి ఆయనకి ఏం కాదు వచ్చేస్తారండి, ఎక్కడికైనా వెళ్ళి ట్రీట్మెంట్ ఇప్పిస్తాం అంతే కదా, ఏం కాదు. ఎగ్జాక్ట్గా ఆ స్పాట్ ఆ తలక ఇది ఇప్పుడు దాడి ఎప్పుడు జరిగి ఉంటుందండి? టైము 1:30 ఆ టైం అవ్వచ్చు అండి. ఎందుకంటే ఇంక ఎక్కువ టైం ఏమి అవ్వలేదండి. మేము పైకి వెళ్ళిన 5-10 నిమిషాల్లో జరిగిపోయిందండి ఇదంతా. మేము తప్పించుకోవటమే అవ్వండి, వాడు వచ్చి మా మీద అటాక్ చేయడం అంతా 5-10 నిమిషాల్లో జరిగిపోయిందండి. మేము పైకి ఎక్కాను 5-10 నిమిషాల్లో. 18వ తారీఖున మీరు వెళ్ళారు, అది ముందు వరకు ఎట్లా గడిచిందండి మీది? ఈ యొక్క దాడి జరిగిన తర్వాత మీ తాలూకా ఇది ఏంటండి, అంటే మీ అంటే ఒక విధంగా అక్కడ ఉండలేని పరిస్థితి, భయం అండి. అందరూ మేము ఆ దారిలో ఎలాగ కిందకి దిగామో మాకే తెలియదండి. దారి ఏం బాగాలేదని చెప్పాను, బురద, రాళ్ళు, ఇంకా నీరు ప్రవహిస్తుంది, అందులో జారుకుంటూ దొర్లుకుంటూ పడిపోయి పరిగెట్టుకున్న ఈయనైతే నన్ను వదిలేయండి, నేను నడవలేను, నన్ను వదిలేయండి, మీరు వెళ్ళిపోండి అని. అంటే ఎవరు ఒక్కలమైనా ప్రాణాలతో ఉంటాం కదా అని. ఈయన నన్ను కలిసిన వెంటనే ఫస్ట్ చెప్పింది, ముందు నీ బొట్టు తుడిచేయి, ఇంకా తల్లో కూడా ఉండవు కంటే ఆ కింద వాగుంది కదా, నా నీళ్ళు తీసి ఇలా కడుక్కున్నానండి. కడుక్కున్నాకేమో ఈయన చెప్పారు వాళ్ళు ముస్లిమ్స్ వదిలేస్తున్నారు, హిందూస్ మీద అటాక్ చేస్తున్నట్టుంది, ఎందుకో ఆయనకి ఏమనిపించిందో మరి మనం వాళ్ళ కనిపించాలి, నువ్వు ముందు తీసే అన్నారండి. కడుక్కున్నామండి ఇద్దరు, సిస్ గారు నేను, మా ఇద్దరు. అంట మా ఒక సెంటిమెంటల్ బాండింగ్ కదండి, మీరు అట్లా ఆయన చెప్పగానే మీకు చాలా బాధ అనిపించిందండి. కానీ బొట్టు ఉండడం కంటే ముందు అసలు మనం ప్రాణం ఉంటే కదండి ఏదని, ముందు ఆయన ఒకళ్ళు సేఫ్గా ఉండాలి, ఆ తర్వాత మేము ఉంటే ఏమన్నాను మరి ఇంక ఇది బ్రతకాలి అంటే ఏదో ఆ ప్రమాదం తప్పించి. జరిగిన తర్వాత కూడా మీ ఇద్దరు కలిసే ఉన్నారండి కిందకి రావడానికి? కలిసేనండి. ఈయన నా చేపట్టుకొని నేను నడవలేకపోతుంటే నన్ను లాక్కొని వచ్చారండి. మేము కిందకి దిగడం స్టార్ట్ చేసిన ఒక 1/2 hour 45 minutesకి ఈ గుర్రాల మీద తీసుకొచ్చే అబ్బాయిలు ఉంటాయి, ఒక 2 అబ్బాయిలు వచ్చారండి.
ఒక అబ్బాయి ఏమో మా దగ్గర ఆగాడు, ఇంకొకరేమో వాళ్ళకి ఎందుకు మాకు దారి కూడా తెలియదు, ఇటువైపు దిగుతున్నాము ఏం చేస్తున్నామో అది దారి అని కూడా మాకేం తెలియదు, ఏదో పక్కకు తప్పించుకొని పారిపోవాలి అనుకొని పరిగెడుతున్నామండి అంతేను. మరి ఇంకేం పారిపోయే క్రమంలో కాలు జారితే అంత ఎత్తు నుంచి పడిపోయే అవకాశాలు కూడా ఉన్నాయి కదా. ఉందండి, చాలా ప్రమాదం ఉందండి, వాగులో పడిపోతామండి కిందకి, మరేం లేదు. జారిపోయామంటే ఇంక అటువైపు ఏం లేదండి. గుర్రం మీద వెళ్తున్నప్పుడే మాకు అది అర్థమైంది, పడితే ఇంకా ఆ రాయి తగిలితే చాలండి అక్కడే తల ఇదైపోతుందండి. అంత అంత పెద్ద పెద్ద రాళ్ళు రప్పల మధ్యలోంచి ప్రయాణం అండి. ఈ పైకి వెళ్తున్నప్పుడు మీకు చంద్రమౌళి గారు మాట్లాడి సరదాగా ఏమైనా చెప్పడం జరిగింది? ఆయన ఫొటోస్ తీయించుకున్నారు, మళ్ళీ భయపడకండి ఏం పర్వాలేదని చెప్తున్నారు, అలా సరదాగా మాట్లాడుకుంటూనే వెళ్ళామండి. మధ్య మధ్యలో ఫోటో ఈ బాగుంది ఇక్కడ ఉండండి ఫోటో తీసుకుందాం ఉండండి అని చెప్పి ఆయన పాపం చాలా సరదాగా ఉన్నారండి. ఆయన లేని ఈ యొక్క సమయాన్ని కానీ లేకపోతే వాళ్ళ మిసెస్తో కానీ మీరు ఇప్పుడు మేము తలుచుకుంటే నాకు అసలు ఆవిడ తట్టుకోవడం చాలా కష్టం అండి. ఎందుకంటే ఆయన టూర్ని ఎలాగైతే గైడ్ చేస్తారు, ఇంట్లో కూడా అన్నీ ఆయనే చూసుకుంటారట. ఆవిడ అంటున్నారు, నాకు ఉదయం లేచి ఏమైనా అవసరం అన్నా ఒక ట్యాబ్లెట్ చిన్నకన్నా ఏ పని అన్నా నాకేం తెలియదు, అన్నీ ఆయనే చూసుకుంటారు. ఇప్పుడు నేను ఎలా బ్రతకాలి, నేను ఎందుకు ఇంటికి వెళ్ళాలి అని ఆవిడ ఏడుస్తుంటే మేము ఆవిడని అసలు ఆపలేకపోయామండి. అది మరి ఎంటైర్ ఇన్సిడెంట్ తర్వాత గవర్నమెంట్ సపోర్ట్ ఎట్లా అనిపించిందండి? గవర్నమెంట్ సపోర్ట్ మాత్రం చాలా బాగుందండి. వాళ్ళైతే ప్రతి ఒక్కరి దగ్గరికి వచ్చి అడుగుతున్నారండి. మాకు చలికి మేము వణికిపోతున్నామని వాళ్ళు డ్రెస్సులు కూడా అన్నీ తీసుకొచ్చి ఇచ్చారండి. పైన కప్పుకోవడానికి ఏమంటారు తల దీంతో కలిపి హుడ్తో కలిపి ఉన్న కోట్ తెచ్చి ఇచ్చారు, రగ్గులు తెచ్చి ఇచ్చారు. మాకు అడిగి హీటర్ పెట్టాడు, కాఫీ తాతారా అన్నాడు. డాక్టర్ వచ్చి మాకు వచ్చి బీపీ అవి చెక్ చేశారు, బాడీ పెయిన్స్కి. చెప్పినట్లు 1:30కి జరిగి ఉంటుంది అంటున్నారు. 1:30 తర్వాత మీరు ఎంత వేగంగా కిందకి దిగాలన్న ఒక భయం తపన ఒక అన్ని హావభావాలన్నీ ఉంటాయి. మీరు ఎంతసేపట్లో కిందకి దిగాల్సి? 4 o'clockకి అలాగా కిందకి చేరిపోయామండి. మేము కిందకి దిగడానికి జస్ట్ ఒక 10 నిమిషాలు పావుగంట ముందు మాకు పోలీసులు అందరూ కనిపించారండి. కనిపించి ఇలాగ ఈ దారిలో వెళ్ళిపోండి అని మాకు చెప్పారండి. ఆ దారిలో కిందకి దిగిన వెంటనే అక్కడ అంబులెన్స్ డ్రైవరును కారు ఉంది, వాళ్ళేమో మమ్మల్ని అంబులెన్స్ ఎక్కడం కూడా మేము ఎక్కలేకపోయామండి. ఎక్కడానికి కూడా మా కాళ్ళు పైకి లేవటం లేదు, అలాగా కూర్చుంటే లాగేశారండి లోపలికి. అలా ఎక్కించేశారు, అక్కడి నుంచి హాస్పిటల్కి తీసుకెళ్లారు. అందరూ అక్కడ ప్రమాదంలో ఉన్న అందరినీ కూడా అక్కడ హాస్పిటల్ బయట ఓపెన్ ప్లేస్లో కూర్చోబెట్టి వెంటనే అందరికి మంచినీళ్ళు, అరటిపళ్ళు, పిల్లలు చిన్నపిల్లలు ఉన్నారు, చిన్న పిల్లలు ఉన్నారండి పాప, వాళ్ళకి ఫ్రూటీలు అన్నీ తెచ్చి ప్రతి ఒక్కరు అందించారండి. వాళ్ళందరూ కూడా చాలా హెల్ప్ఫుల్గా ఉన్నారండి. డ్రైవర్లు కానీ, గుర్రాలతో తీసుకెళ్ళిన మనుషులు కానీ, ఇంకా అక్కడ స్థానికులు, హాస్పిటల్లో వాళ్ళు, ఇంకా లాస్ట్కి ఎయిర్పోర్ట్లో వాళ్ళు కూడా మేము పెహల్గామ్ నుండి వచ్చామనేటప్పటికీ వాళ్ళు కూడా అక్కడ కాఫీ ఇచ్చి తాగడానికి మంచినీళ్ళ బాటిల్ ఇచ్చి కూర్చోండమ్మా, రిలాక్స్ ఆరామ్సే బయట అంటూ అలాగా మాకు చాలా దీనిగా ఇచ్చేసారండి. అందరూ గవర్నమెంట్ కూడా ప్రతి ఒక్కరు వచ్చారండి, పోలీసులు వచ్చారు. ఏనైతే చెప్తూనే ఉన్నారు, ప్రతి ఒక్కరు లైఫ్ లో మంచి చెడు చేదు జ్ఞాపకాలు కూడా ఉంటాయి. ఇది జీవితంలో మర్చిపోలేను. ఇది జీవితంలో కాదండి, ఈ జన్మకి ఇది మరి ఇంకా చెప్పలేమండి. కళ్ళు ఎదురుగా ఒక మనిషి వచ్చి గన్ పట్టుకొని వచ్చి షూట్ చేయడం అంటే అలాంటి ఘటన అసలు కళలో కాదు కదా, ఇంకా అసలు మరి ఇప్పుడు మనం ఊహించమండి. ఏదో సినిమాలో ఇలాంటివి తీస్తున్నారేమో అనుకుంటామండి. ఇది మాకు ఇంకో జన్మ భగవంతుడు మాకు ఇంకో అవకాశం ఇచ్చారు బ్రతకడానికి అనుకోవాలండి, అంతే. ఇది జీవితంలో మర్చిపోలేని చేదు అనుభవం. అదేవిధంగా ప్రభుత్వాలు కూడా, కేంద్రం రాష్ట్ర ప్రభుత్వాలు కూడా అద్భుతంగా పనిచేసాయి. ప్రతి ఒక్క విషయంలో కూడా సొంత మనుషుల్లా భావించారు. వారు మా అవసరాలను గుర్తించి అక్కడికి రావడం జరిగింది. కానీ ఏదైతే మేము విహారయాత్రలో వెళ్ళామో అది విషాద యాత్రగా ముగిసింది. జీవితంలో ఇది మర్చిపోలేని రోజు. మరెవరికి కూడా ఇటువంటి కష్టం రాకూడదంటూ కూడా చంద్రమౌళి స్నేహితులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఓవర్ టు స్టూడియో.